రాకేష్ చూసిన సేవ్ ద టైగర్స్ చూసిన తర్వాత రాకేష్ రియాక్షన్ ఏంటి? అద్భుతంగా చేసావు బంగారం, నువ్వు అద్భుతంగా చేసావు. ఇది కాదు ఒరిజినల్గా చెప్పాడు, అది చెప్పండి. అంటే ఒరిజినల్గా చెప్పి చూడంగానే నాకు చెప్పింది అయితే ఇంత మంచిగా పర్ఫామ్ చేస్తామని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాను కదా, ఓహో ఇంతకాలం నువ్వు నా దగ్గర చేస్తుందా యాక్టింగ్, ఇదని ఏ రియాలిటీ అని అర్థం చేసుకుంటాను. ఎందుకంటే నా యాక్టింగ్ ఏంది అనేది తను బిఫోర్ నన్ను స్టేజ్ పర్ఫార్మెన్స్ మీద చూస్తూనే ఉన్నారు కదా. సో నేను స్టేజ్ కింద ఎట్లుంటా స్టేజ్ మీద ఎట్లుంటా అనేది ఆబ్వియస్లీ తనకు తెలుసు కాబట్టి పెద్ద వేరియేషన్ ఏం తనకేం తెలియలే. అండ్ ఆబ్వియస్లీ నేను స్క్రీన్ మీద ఉండే అంత గయ్యాడు దాన్ని ఏం కాదు, నేను చాలా సాఫ్ట్ నేను కాబట్టే అంత మంచి. మీరు సేవ్ ద టైగర్స్ అని చేసిన తర్వాత అది చూసిన తర్వాత ఏం మొగాడైనా పుల్లాగా ఎలా బిహేవ్ చేస్తాడు మీరు ఖచ్చితంగా పొగడి మిమ్మల్ని యువర్ సుజాత, నువ్వు మామూలుగా తోపు సుజాత అనకపోతే అతని ఫ్యూచర్ ఏంటనేది అతనికి అర్థమవుతుంది కదా. అట్లేం లేదు, అది స్క్రిప్ట్ కాబట్టి, స్క్రిప్ట్ డిమాండ్ కాబట్టి మేబీ నా లోపల ఉన్న ఒరిజినాలిటీ కొంచెం బయటకు వచ్చి ఉంటుంది. కానీ నేను జనాలు అలా అనుకోలేదు, స్క్రిప్ట్ కాబట్టి కొద్దిగా తగ్గి చేశారు, వదిలేసి ఉంటే కనుక ఇంకా నెక్స్ట్ లెవెల్లో చేసేవాళ్ళు అని చెప్పేసి. అమ్మో మీరు నన్ను మొత్తమే నిజంగా ఏంది జనాల ముందు నన్ను కంప్లీట్ గయ్యర్దాన్ని చేసి వదిలిపెడుతున్నారు. అట్లేం కాదు, నేను మంచిదాన్ని అనుకోండి, తప్పలేదు. మీరు అలా అనుకోండి, మేము ఇలా అనుకోండి, తప్పే ఉంది యాక్చువల్గా. ఇట్స్ ఓకేనా? ఫైనల్ కాంప్రమైజ్ అయినట్టు. ఫైనల్ కాంప్రమైజ్ కాదు, సేవ్ ద టైగర్స్ మిమ్మల్ని మేము కాపాడుతుంటాం కాబట్టి ఓకే, మీ నిర్ణయానికి మేము వదిలేసి మిమ్మల్ని కాపాడదామని అంతే. ఏమండి, పులి అనేది ఫెరోషియస్ యానిమల్, మీరు పులినే కాపాడుతున్నారంటే మీరు ఇంకెంత ఫెరోషియస్ అయి ఉండాలి బేసిక్గా. ఇవాళ నెక్స్ట్ లెవెల్ అయితేనే కదా ఒక పులిని కాపాడగలిగేది మీరు. ఏమో అండి, అంటే మేధావుల మాట అర్థం కావు. ఓకే సరే, ఇంకెక్కడితో కాంప్రమైజ్ అవుదాం. డైరెక్టర్ గారు చాలా మంది అనుకుంటారు కదా, అబ్బా ఈ పెళ్లి వ్యవస్థ ఎవర్రా బాబు కనిపెట్టిందని మొగోళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు, చాలా సార్లు అనుకుంటారు కదా. ఎందుకు అనుకుంటారు, ఎందుకు అట్లా అయింది అనేది ఈ సీజన్ లో ఉంటది. ఆ స్టోన్ ఏజ్ లో ఉండే క్యూరియాసిటీ సబ్జెక్ట్ అదే అన్నమాట. పొట్టుగా ఎంజాయ్ చేస్తారు. సో అది ఎవరి ఫేవర్గా ఉంటుంది, మీకా మాకా? అది చూస్తే అర్థమైపోతుంది. అది చూస్తే ఎటు అర్థం అవుద్దండి, కొంచెం లీక్ చేయొచ్చు కదా మరీ. సరే మీరు ఆనందపడాలి కాబట్టి మీరు బాగా మీకు ఫేవర్గా ఉంటుంది. మగవాళ్ళని అక్కడ ఒక్క పాయింట్లో కాపాడారు అనమాట యాక్చువల్గా. డైరెక్టర్ యాక్చువల్గా సేవ్ ద టైగర్స్ అనేది ఏంటంటే ఇప్పుడు చెప్తుంది ఆవిడ, ఈ సీజన్లో మేమే తోపులు, ఇంకా మేమే క్వీన్స్ అని చెప్పి. సో మరి అది కథలో ఉంటుంది కాబట్టి మీరు అలా డైరెక్ట్ చేస్తున్నారు. డైరెక్ట్ చేసినప్పుడు ఎక్కడన్నా మీకు చిన్న హర్టింగ్ అనిపించలేదా, రే మన మగవాళ్ళని మరీ తొక్కేస్తున్నామా, మరీ ఇన్ని బాధలు ఉంటాయా మనకి అని చెప్పి అక్కడ రిలీజ్ అయిన సందర్భాలు కానీ అలాంటివి ఏం లేవు? మీరు అనుకోంది ఎప్పుడు డైరెక్టర్ అన్న కాదు, మొగోళ్ళు అనుకోంది ఎప్పుడు అదేందో పెన్లు అయిందంటేనే పెద్ద అబ్బా గుదిబండ నా నెత్తి మీద పడ్డా. మేము అనుకోలేదు అలా చేస్తారు, పోయినా మేము అనుకోం అలా చేస్తారు, మీరు క్రియేట్ చేస్తారు. అసలు మేము చెయ్యం, మీకు మీరు అట్లా అనుకుంటారు. అప్పటి వరకు మేకప్ ఖర్చులు ఉండవు, అప్పటి వరకు లిప్స్టిక్ అవసరం లేదు, శారీ దానికి మ్యాచింగ్ బ్లౌజులు, ఇవన్నీ కావాల్సింది ఎవరు ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? పాపం మీరు ఎంత కష్టపడుతున్నారు అర్థమైంది కదా, ఇప్పుడు ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు సీజన్ 3 ఉందనుకోండి, ఇప్పుడు ఏమై ఉంటుంది కదా ఆలోచించి మీరు? ఇంకా అంటే దాని గురించి ఇంకా ఐడియాలోనే ఉన్నాం. మేమైతే ఖచ్చితంగా మేము మగవాళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం ఊరికే ప్రసక్తే లేదు. సీజన్ 2లో సీజన్ 3లో ఇది కావాలండి యాక్చువల్గా.